అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. సనాతన ధర్మం కోసం చావడానికి సిద్ధం పవన్. ఏపీ సనాతన ధర్మం కోసం పోరాటం చేయాలంటే ఈ దేశంలో తనను ఆపేవారు ఎవరూ లేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సనాతన ధర్మం కోసం పోరాటం మొదలు పెడితే నేను చనిపోవడానికి సిద్ధం, కానీ అక్కడి వరకు నేను విషయాలను తీసుకెళ్లను. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసమైనప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వైసీపీని అప్పుడు తొక్కడానికి మాకు శక్తి లేదనుకున్నారా? సమాజాన్ని ఐక్యంగా ఉంచాలనేదే మా ఆలోచన అని పవన్ తెలిపారు. అమెరికా నుంచి భారత్ కు బయలుదేరిన మోదీ. పీఎం మోదీ 3 రోజుల అమెరికా పర్యటన ముగిసింది. కెనడీ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఆయన భారత్ కు బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన బిజీగా గడిపారు. క్వాడ్ సమ్మిట్ లో యుఎస్, జపాన్, ఆసిస్ అధినేతలతో చర్చించారు. ఓ సభలో భారతీయులతో మాట్లాడారు. టెక్ కంపెనీల సీఈఓలను కలిసి కీలక రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించారు. యుద్ధ సంక్షుభిత పాలస్తీనా, ఉక్రెయిన్ నేతలతో మాట్లాడారు. ప్రెడేటర్ డ్రోన్ల ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు. బతుకమ్మ గిఫ్ట్ 500 రూపాయలు. గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలు అందించగా ప్రస్తుత ప్రభుత్వం వాటి స్థానంలో నగదు అందించేందుకు యోచిస్తోంది. 500 రూపాయలు లేదా ఆపైనే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. బ్యాంకు ఖాతాల్లో వేయాలా లేక నేరుగా చేతికి ఇవ్వాలా అనేది ఇంకా నిర్ణయించలేదని సమాచారం. రేషన్ కార్డు లేదా స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ప్రామాణికంగా అర్హులను గుర్తించేందుకు కసరత్తులు చేస్తోందని తెలుస్తుంది. తారక్కి బెస్ట్ విషెస్. మంత్రి కోమటిరెడ్డి దేవర. టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిప్లై ఇచ్చారు. దేవర రిలీజ్ సందర్భంగా తారక్కి శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తూనే ఉంటుంది అని తెలిపారు. ఈ నెల 27న దేవర విడుదల అవనుంది. పవన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ మద్దతు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతిచ్చారు. ఎవరైనా సనాతన ధర్మం జోలికి వస్తే హిందువులంతా గొంతెత్తుతామని చెప్పారు. సెక్యులరిజం 2 దారులున్న వీధి లాంటిదన్నారు. ఇకపై తాము మౌనంగా ఉండబోమని బండి స్పష్టం చేశారు. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. రోజా. ఏపీ తాను సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నారని మాజీ మంత్రి రోజా చెప్పారు. తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని స్పష్టం చేశారు. తన పేరుతో ఉన్న ఫేక్ ఛానళ్లను డిలీట్ చేయాలని హెచ్చరించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. తన పేరుతో బ్లూ టిక్ ఉన్న అకౌంట్లను మాత్రమే ఫాలో కావాలని సూచించారు. హైడ్రాది ద్వంద్వ వైఖరి. బీఆర్ఎస్ టీజీ హైడ్రా ద్వంద్వ వైఖరి మరోమారు బయటపడమైంది. బీఆర్ఎస్ ఆరోపించింది. దుర్గం చెరువు ఆక్రమణలకు నోటీసులు ఇచ్చి అందులో రేవంత్ సోదరుడు ఉండడంతో మీనమేషాలు లెక్కిస్తుంది. బడాబాబుల వైపు కన్నెత్తి చూడటం లేదు. పేదోడి ఇంటిపైకి శరవేగంగా హైడ్రా బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. పేదోళ్ల ఇళ్లను కూలుస్తూ బడాబాబులకు మాత్రం నోటీసుల పేరుతో సమయమిస్తోందని ట్వీట్ చేసింది. ఒలింపియాడ్ గెలవడం గర్వంగా ఉందన్న ప్రజ్ఞానంద. ఒలింపియాడ్లో భారత మెన్, విమెన్ టీమ్స్ గోల్డ్ మెడల్స్ గెలిచినందుకు గర్వంగా ఉందని చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద అన్నారు. తమ గెలుపుతో మరింత మంది ఈ ఆటలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్ శ్రీనాథ్, గుకేష్, ప్రజ్ఞ, వైశాలికి చెన్నై ఎయిర్పోర్టులో స్వాగతం లభించింది. లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ బుడాపెస్ట్ లో ఉండటం మధురానుభూతి అని, ఆయన ముందే గెలవడం గొప్పగా ఉందని శ్రీనాథ్ పేర్కొన్నారు. అక్టోబర్ 15 నుంచి ఇందిరమ్మ అర్హుల ఎంపిక. మంత్రి టీజీ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధి విధానాలను వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందించే విషయంపైన త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతు భరోసా కాదు, సీఎం కుర్చీకే భరోసా లేదు. కేటీఆర్ టీజీ హైదరాబాద్ లో సీఎం రేవంత్ సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకి ఓ న్యాయమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో 10 చోట్ల ఉప ఎన్నికలు తప్పవు. డ్రామాలతో ఎక్కువ కాలం రాజకీయం నడవదు. మేం నిర్మాణాలు చేస్తే కాంగ్రెస్ వాటిని కూల్చుతోంది. రైతు భరోసా కాదు, సీఎం కుర్చీకే భరోసా లేదు అని ఆయన సెటైర్లు వేశారు. లడ్డూలో పొగాకు పొట్లం వార్తలను ఖండించిన టీటీడీ. తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను టీటీడీ కొట్టిపారేసింది. కోర్టులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయమని ప్రకటన విడుదల చేసింది. చేనేతలకు ఉచిత విద్యుత్ ఆరోగ్య బీమా. సీఎం చంద్రబాబు. ఏపీ చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మరమగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో నూతన టెక్స్టైల్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు.
ఆప్కోలో పొరుగు సేవల సిబ్బంది నియామకానికి అనుమతిచ్చారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ ఎత్తివేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రియంబర్స్ చేస్తుందని పేర్కొన్నారు. చేనేతలకు ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తామన్నారు.